జగన్ ఆస్తుల కేసులో ఈడీ మరో భారీ అటాచ్మెంట్ చేసింది. 749 కోట్ల విలువైన ఆస్తులు అటాచ్ చేసింది. హైదరాబాద్ లోని లోటస్ పాండ్, బెంగళూరులోని ఖరీదైన మంత్రియేట్ కామర్స్ భవనాలను అటాచ్ చేసింది. పలు కంపెనీల్లో జగన్, భారతి పేరిట ఉన్న షేర్లను కూడా అటాచ్ చేసింది. ఈడీ అటాచ్ కి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్ అడిగి తెలుసుకుందాం. సురేష్, ఇప్పటి వరకు జగన్ ఆస్తుల కేసులో అప్డేట్ ఏంటి? దేవి, ఇప్పటి వరకు చూసుకుంటే ఈ రోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 749 కోట్లను అటాచ్ చేస్తూ నిర్ణయం తీసుకుని దీనికి సంబంధించి చూసుకుంటే హైదరాబాద్ లో ఉన్నటువంటి లోటస్ పాయింట్, అలాగే బెంగళూరులో ఉన్నటువంటి స్థిరాస్తులు, అలాగే కొన్ని కంపెనీ షేర్లను కూడా అటాచ్ చేస్తూ ఈ రోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిర్ణయం తీసుకుని గతంలో కూడా చాలా జగన్ కి సంబంధించినటువంటి ఆస్తుల విషయం పైన అటాచ్ చేసినటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరొకసారి కీలకమైనటువంటి నిర్ణయం. గతంలో చూసుకుంటే 20 కోట్లు, 50 కోట్లు, 100 కోట్లకే పరిమితమైనటువంటి అటాచ్మెంట్స్ ఈసారి అత్యధికంగా 749 కోట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జగన్ కి సంబంధించినటువంటి ఆస్తులకు అటాచ్మెంట్ చేస్తూ ఈ రోజు నిర్ణయం తీసుకుంది. మరి ఇంకా భవిష్యత్తులో మరికొన్ని ఆస్తుల అటాచ్మెంట్ కూడా ఉండే అవకాశాలు లేకపోలేదని చెప్పి కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సంబంధించిన అధికారులు చెప్తున్నటువంటి సమాచారం. దేవి, అంటే సురేష్, ఇప్పుడు 749 కోట్లు అంటే ఇది ఒక భారీ అటాచ్మెంట్, అంటే మరింత దూకుడు పెంచినట్టుగా అనిపిస్తుంది కదా ఈడీ? ఖచ్చితంగా దేవి, ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మాత్రం జగన్ సంబంధించిన ఆస్తుల అటాచ్మెంట్ విషయంలో దూకుడు పెంచిందని భావించవచ్చు. భవిష్యత్తులో కూడా మరిన్ని ఆస్తులకు సంబంధించినటువంటి అటాచ్మెంట్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేసేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. ఇప్పటికే కొన్ని వందల కోట్ల జగన్ సంబంధించినటువంటి ఆస్తులను అటాచ్ చేసినటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాజాగా 749 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది. ఇందులో లోటస్ పాండ్ ప్రస్తుతం జగన్ ఉన్నటువంటి నివాసంతో పాటు బెంగళూరులో ఉన్నటువంటి కొన్ని భవనాలు, స్థిరాస్తులు, దీంతో పాటు షేర్స్ కూడా అటాచ్ చేశారు. మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. Yes, thank you, Suresh.